Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. జగన్ ఢిల్లీ పెద్దలతో టచ్లో ఉన్నారా? వైసీపీ అధినేత వైఎస్ జగన్ ఢిల్లీ నేతలతో నేటికి టచ్లో ఉన్నారు. వైఎస్ జగన్ తొలి నుంచి బీజేపీ పట్ల సానుకూలంగానే ఉంటున్నారు. నేరుగా పొత్తు పెట్టుకోకపోయినప్పటికీ పరోక్షంగా 2014 నుంచి ఆయన బీజేపీకి మద్దతు ఇస్తూనే ఉన్నారు. కాంగ్రెస్ పార్టీపై ఆగ్రహం కావచ్చు, బీజేపీకి జగన్ దగ్గరయ్యారు. కాంగ్రెస్ ఓటు బ్యాంకును తన పార్టీలో కలిపేసుకున్న జగన్ ఆ పార్టీకి నిత్య శత్రువుగానే ఉన్నారు. అదే సమయంలో బీజేపీకి దగ్గరగా కూడా ఉంటూ వస్తున్నారు. ఎన్నికలలో గెలిచినా ఓడినా తనకున్న సభ్యుల మద్దతును మాత్రం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీకే మద్దతు ఇస్తూ వస్తున్నారు. అదే తనకు శ్రీరామ రక్ష అని జగన్ భావిస్తున్నట్లు కనిపిస్తోంది. రాష్ట్రంలో అధికార పార్టీపై ఉన్న వ్యతిరేకత తనకు అనుకూలంగా మారుతుందన్న అంచనా ఉన్నప్పటికీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో కయ్యానికి దిగకూడదన్న పందానే జగన్ ఇప్పటి వరకు అనుసరిస్తున్నారు. కానీ చంద్రబాబు మాత్రం పలు దఫాలు తన నిర్ణయాన్ని బీజేపీ విషయంలో మార్చుకున్నారు. అందుకే బీజేపీ కేంద్ర నాయకత్వం కూడా చంద్రబాబును ఎంత దగ్గరకు తీస్తుందో జగన్ను మాత్రం దూరం పెట్టడం లేదన్న రాజకీయ విశ్లేషణలు వెలువడుతున్నాయి. 2019 ఎన్నికలలో చంద్రబాబు బీజేపీని వ్యతిరేకించడంతో ఆ పార్టీకి ఎన్నికల నిధులు కూడా అందలేదు. తన సామాజిక వర్గానికి చెందిన వారే నిధులు ఇవ్వడానికి భయపడ్డారంటే కేంద్రంలో ఉన్న అధికార పార్టీ ఏ రేంజ్లో రాష్ట్ర రాజకీయాలను శాసిస్తుందో అర్థం చేసుకోవచ్చు. వచ్చే ఎన్నికల్లోనూ తనకు ఎలాంటి ప్రమాదాలు లేకుండా అదే సమయంలో తనకు అనుకూలంగా మలుచుకోవడానికి జగన్ ఢిల్లీ పెద్దలను మంచి చేసుకోవడానికే ప్రయత్నిస్తున్నారు. కానీ ఈసారి బీజేపీ, టీడీపీ, జనసేన కూటమిగా ఉండడంతో జగన్కు కేంద్రంలో ఉన్న ప్రభుత్వం ఏ మేరకు సహకరిస్తుందన్నది కొంత సందేహమే. అయినా జగన్ భరోసా మాత్రం ఢిల్లీ పెద్దలు తనను టచ్ చేయరన్న ధీమాలో ఉన్నారు. మరి ఏం జరుగుతుందో చూడాల్సి ఉంది.